సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో రజిత గారు. హాయ్ కీర్తి. రజిత గారు, ట్రస్ట్ ఇష్యూస్ అని ప్రతి రిలేషన్షిప్లో వస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళం, బీట్ ఆఫ్ ఎనీ ఏజ్, మగవాళ్లతో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? బేసికల్గా దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకి తెలియకపోవడంలో ఇందులో మెయిన్ కావాల్సింది ఏంటంటే మన మీద మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఉండనియండి. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ కొట్టకూడదు ఆ రిలేషన్లో. అండ్ వెరీ అవేర్నెస్తో ఉండాలి, వెరీ మచ్ అవేర్నెస్. ఎందుకు అంటే ఖచ్చితంగా అలానే నేను నమ్మద్దు అని చెప్పడం లేదు. మీరు నమ్మకుండా ఉండండి మగవాళ్ళని అంటే అలా కుదరదు. ప్రకృతి అంటేనే మగ ఆడది అంటే లైక్ వాట్ ఎవర్ ద రిలేషన్. అంటే ఈవెన్ ఫ్రెండ్షిప్ అని చెప్పను, యాజ్ లైక్ ఫ్రెండ్షిప్ కంటే కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్తున్నారు అనేటప్పుడు మాత్రం బిఫోర్ యూ ఎంటరింగ్ ఇన్ టు ద రిలేషన్షిప్ యూ నీడ్ టు హ్యావ్ చెక్ విత్ దిస్ రెడ్ ఫ్లాగ్స్. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఒక రిలేషన్ స్టార్ట్ అవుతుందో మన మనస్సుకి చిన్న చిన్న ఆనందాలు ఏదైతే కనిపిస్తాయో అది మురిపిస్తుంది. మరి ఎందుకంటే దట్ హార్మోనల్ చేంజెస్ చాలా. ఎలా అంటే మన భౌతికం, మనము చిన్నప్పుడు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న అమ్మాయిలకి ప్రేమ అవ్వదు, నథింగ్ హ్యాపెన్స్. ఒక 16 years వచ్చాక దెన్ ద బాడీ హార్మోనల్ చేంజెస్ అట్రాక్ట్స్ టు ద జెండర్స్, ఆపోజిట్ జెండర్స్. సో కాబట్టి దీన్ని మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు, లేకపోతే తోసిపుచ్చాల్సిన పని కూడా లేదు. యూ నీడ్ టు యాక్సెప్ట్ దిస్. అయితే దీన్ని ఎలాగ అవేర్నెస్తో ఈ రిలేషన్ని ట్రస్ట్ఫుల్గా వెళ్ళాలి, ఖచ్చితంగా ట్రస్ట్ చేయాలి. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళను అనుమానం పక్షులాగా చూసి మంచి మంచి బంధాలను కూడా మిస్ చేసుకోవద్దు. బట్ అట్ ద సేమ్ టైం ఏం బౌండరీస్ ఉండాలా, అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, దీన్ని దెబ్బ కొడుతున్నట్టు కూడా మనకు తెలియకుండా దెబ్బ కొడుతూ ఉంటే మనం ఎలా అణిగిపోతున్నాము. సో వీటిని కొంచెం ఒకసారి కాన్షియస్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ అవేర్నెస్. మొత్తం ఒక మైకంలోకి వెళ్ళి ప్రేమ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎడిక్షన్ అండ్ డ్రగ్ దాన్ ఎనీ మత్తు పదార్థాలు, ఎనీ ఆల్కహాల్ నా ఉద్దేశంలో. అందుకనే చాలా పెద్ద పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు నేను బయట ఎగ్జాంపుల్ సలీం అనార్కలి అదంతా చెప్పేది నేను లేను కాబట్టి అప్పుడు నేను చెప్పలేను. బట్ ఐ కెన్ టెల్ వన్ ఎగ్జాంపుల్. సీతారామం మూవీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఆమె చాలా పెద్ద రాణి, రైట్? అండ్ కానీ ఒక ఏమి లేని ఆర్ఫన్ తను, రామ్ వస్తే అది అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది. అంతకు మించి ఏం ఎడిక్షన్ ఉంటుంది? ద రియల్ ప్రేమ. అండ్ షీ ఈజ్ అన్ అ గుడ్ ప్లేస్, లక్కీలీ, టచ్ వుడ్. కానీ అదే ప్రాబ్లం ఏంటి అంటే అలా నువ్వు ఎవరితో వెళ్ళాలి, ఎందుకు ఆమె వెళ్ళొచ్చు అనడానికి అక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఏం కనిపించలే. హీ వాజ్ వెరీ మచ్ రెస్పెక్టింగ్. నువ్వు వస్తావా, నన్ను ప్రేమించావు కదా, నువ్వు నాతో అప్పుడు ఒక ట్రిప్కి వచ్చావు, నేనంతా నిన్ను బద్నాం చేస్తా, నేను పేపర్లు ఇస్తా, అట్లా చేసిండ రామ్? నో వే. He didn't do, right? So he is not emotionally manipulated. సో ఎప్పుడు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ఆ రిలేషన్లో ఎంతవరకు మనీ మెయిన్ ఏంటంటే, లేదు నేను అక్కడ నీ డబ్బు పట్టుకోనరా నేను పెళ్లి చేసుకుంటా అన్నాడా? అనలేదు. సో మనీ బారోయింగ్ కానీ ఆ రిలేషన్లో ఏదైనా కలిసి బిజినెస్ చేస్తున్నారు అంటే కూడా క్లియర్ బాండింగ్, క్లియర్ పేపర్స్, క్లారిటీ లేనిది మనీ జోలికి వెళ్ళకూడదు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద డిఫరెంట్ రిలేషన్స్. ఏం లేదు మేడం ఫ్రెండ్షిప్, అది కూడా ఇంకా క్లియర్గా యూ నీడ్ టు బి దేర్. మనీ ఒకటి కంపల్సరీ చూసుకోవాలి. అలాగే ఏదైనా ప్రామిస్ చేయు అన్నప్పుడు, ప్రామిస్ చేయాల్సి వచ్చినప్పుడు దే ఆర్ నాట్ డూయింగ్. చూస్తా, చేస్తా, ఇప్పుడు కాదులే, ఆలోచిస్తా, ఇట్ ఈస్ ఎ రెడ్ అలర్ట్. దే ఆర్ నాట్ టేకింగ్ ఎ స్టాండ్ ఫర్ ఎనీథింగ్. సీరియస్ లేరు అనేది తెలిసిపోతుంది మీకు. అట్లాగే ఎమోషనల్ మ్యానిపులేషన్. నేను నీకు ఇచ్చేసాను కదా, నేనంటే నీకు ప్రేమ కదా, నువ్వు నా కోసం ఇది చెయ్యవా? అది నీకు ఎమోషనల్గా నీకు ఇష్టం లేని పని అయి ఉండొచ్చు, ఎక్కడికైనా రమ్మనడం అయి ఉండొచ్చు, ఫోన్ మాట్లాడడం అయి ఉండొచ్చు, లేకపోతే నీ ఫిజికల్ బాడీ సరెండరింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే నైట్ కాల్స్ అవసరం లేని టైంలో చేసి నిన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయమని అడగడం కూడా కావచ్చు. ఏదైనా కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఇది చెయ్యి అంటే రేపు ప్రొద్దున ఆ రాత్రి అయిపోయిన తర్వాత ఆ ప్రేమ, ఆ మత్తు దిగిన తర్వాత షెట్ నేను తాగిలా చేశానా అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పడేవాళ్ళు ఎంతమంది ఉంటారో. నేను అది ఇలా కాదే, ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఇట్లా చేశానా అనుకుని బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. సో నువ్వు ఏ పని నువ్వు చేస్తావో
కాన్సిక్వెన్సెస్ రేపు ప్రొద్దున నువ్వు తలదించుకునే అట్టు నీకు నువ్వు, సమాజంలో, నీ కుటుంబానికి జరగనిది ఏమైనా సరే నువ్వు చెయ్యి. సో ఎమోషనల్ మ్యానిపులేషన్ ఏదో అలాంటివి చేస్తుంటే మాత్రం యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అట్లాగే బౌండరీస్ దాటి వస్తున్నారు. లైక్ ఈ టైంలో నాకు రావడం ఇష్టం లేదు. యాక్చువల్లీ కీర్తి, నాకు నిన్న చాలామంది నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో మేబీ చెప్పేది అదే, బట్ స్టిల్ నేను ఇంకా సినిమాలు అట్లా వెళ్ళడం లేదు కాబట్టి నేను చూడలేదు. బట్ ఐ రియలీ వాంటెడ్ టు వాచ్ దట్ మూవీ. నెక్స్ట్ వీడియోలో విల్ డూ దట్ రివ్యూ ఆన్ గర్ల్ ఫ్రెండ్ మూవీ. దాంట్లో మూవీలో నాకు ఓవరాల్గా అనిపించింది జస్ట్ విత్ ట్రైలర్ అదంతా. సో ఎప్పుడైతే నా కోసం చెయ్యవా, నా కోసం ఇది చెయ్యి, ఇలా ఉంటారు కదా ఆడమ్మాయిలు, ఇలా ఉంటారు కదా అన్న దానికి యూ నీడ్ టు పుట్ ఎ బ్రేక్. అంటే వాడు ప్రతిదానికి అనుమానిస్తూ ఉంటాడు అమ్మాయిని. వెరీ గుడ్, యూ గివ్ మీ వన్ నైస్ ప్రాస్పెక్ట్. ఏంటంటే ఎప్పుడైతే వేరే వాళ్ళను డిస్కనెక్ట్ చెయ్యి, అంటే నేను వస్తున్నా నా కోసము, నీ ఉన్న బంధాలను కానీ, నీ వేరే ఫ్రెండ్స్ని కానీ, రిలేషన్స్ని కానీ, లేకపోతే నీ జాబ్ని కానీ ఏమైనా డిస్కనెక్ట్ చేసుకో అంటున్నాడు, అవి బ్యాడ్ కాదు, ఏవి కాదు అంటున్నాడు అని అంటే కూడా యూ నీడ్ టు బి అ వెరీ అలర్ట్. సో ఎప్పుడైనా ఈ బంధం ఏంటి అని అంటే, ఈ రిలేషన్స్ ఏంటి, నువ్వు కలిస్తే స్ట్రెంగ్త్ అవ్వాలి. నువ్వు నాకు వీక్నెస్ అవ్వకూడదు, నేను నీకు వీక్నెస్ అవ్వకూడదు. దిస్ షుడ్ బి ఎనర్జీ. మై ఎనర్జైజ్ చేసుకొని ఇద్దరము మళ్ళా వెళ్ళి వి నీడ్ టు వర్క్ విత్ ఫుల్ ఎనర్జీ. అండ్ ఎప్పుడైతే కలుస్తామో డ్రైన్ అయిపోతే ఇలాంటి మనుషులతో ఏం బౌండరీస్ లేకుండా ప్రతి టైంలో వెళ్ళాక ఎక్కడ పని చేస్తావు, ఎక్కడ ప్రొడక్టివిటీ ఉంటుంది? నార్ హియర్ ఇక్కడ ప్రొడక్టివిటీ లేదు, బంధంలో ఒక రియాలిటీ లేదు, బయట వస్తే ఒక హ్యాపీనెస్ లేదు, హ్యాపెనింగ్ లేదు లైఫ్. ఇదంతా డ్రైన్, ఎమోషనల్ పుల్. ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రేమ మనుషులం, మనకి కావాల్సింది ఒక మనిషి ఎమోషనల్ కనెక్షన్. మనకు ప్రేమ ఖచ్చితంగా అవసరం. ఇది గర్ల్ ఫ్రెండ్ లవ్ అయినా, బాయ్ ఫ్రెండ్ లవ్ అయినా, భార్య అయినా, భర్త అయినా, అమ్మదైనా, నాన్నదైనా, వి క్రేవ్. అవి తగ్గడం వల్లనే ఈ ఏదైతే డోపమైన్ లవ్ సెరటోనిన్ ఎఫెక్ట్ ఉంటుందో దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇట్లా ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి రియల్ ఫుల్ కంటెంట్ ఎక్కడ కురుకుతున్నాము, తిండి మీద పడుతున్నాము. అది కూడా అదే ఇస్తుంది. ద హార్మోన్ రిలీజెస్ ద సేమ్ వే. సో దాట్స్ వై ద జంక్ గివ్స్. సో కాబట్టి ప్లీజ్ అబ్జర్వ్ విచ్ కైండ్ ఆఫ్ మీరు ఏ కైండ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని. సో వెరీ కేర్ఫుల్. ఇట్ డజంట్ మీన్ నేను ఇప్పుడు అమ్మాయిలకు మాత్రమే చెప్పలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ అబ్బాయిలకైనా సరే, ఇఫ్ దే ఆర్ రియల్లీ దబావ్ వేసి మిమ్మల్ని నేను ప్రేమ చేస్తున్నా, నాకు ఇది తీసుకురా, ఇంట్లోకి వెళ్ళి ఇది కొనియు, ఇట్లా చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ లవ్. సో దిస్ ఆల్ ఆర్ రెడ్ అలర్ట్స్. వాట్ ఐ టోల్డ్, ఆ రిలేషన్ మనకు స్ట్రెంగ్త్ అవ్వాలి, హ్యాపీనెస్ అవ్వాలి. నువ్వు వస్తున్నావు అంటే బటర్ఫ్లైస్ కావాలి లోపల. అబ్బా వస్తున్నా అని ఒక భయము, ఒక స్ట్రెస్. కానీ ఆ నిజమైన ట్రూ లవ్ అయితే ఆ సోల్ కనెక్షన్ 100% ఇన్స్టెంట్ లోనే మనకు తెలుస్తుంది కదండి. ఆ తర్వాత వర్కౌట్ లో తెలుస్తుందేమో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, బట్ దెన్ ఎస్ హీఈస్ మై రైట్ ఆర్ షీఈస్ మై రైట్ పర్సన్ అని తెలుస్తుందా, తెలీదా? 100% తెలుస్తుంది. అది ఒకవేళ మీకు కొన్ని రెడ్ అలర్ట్స్ ఉన్నా విచ్ వీ కెన్ ఓవర్కమ్, మనం మళ్ళీ ఓవర్కమ్ చెయ్యొచ్చు అనుకుని ఉంటే గనక దాన్ని కూర్చుని మీరు మాట్లాడాలి. ఇదిగో ఇది మాత్రం నాకు కొంచెం టెన్షన్ ఉంది, నాకు ఈ ప్రైవసీ ఇన్ ద సెన్స్ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ప్రైవసీ కాదు. నాకు ఇప్పుడు సపోజ్ పీరియడ్స్ ఉంది, నాకు ఎక్కడికి రాబుద్దవ్వట్లేదు, నేను చాలా డల్ ఉన్నాను, నువ్వు ఫోర్స్ చేస్తున్నావు, నాట్ రైట్. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఉంది అంటే నీకు నాకంటే ఆఫీస్ ముఖ్యమా? ఏం పాగల్ పని, జాబు పోతే ఎట్లా? మళ్ళీ రేపు మన ఇద్దరికే బతుకు తెరువు కదా. నువ్వు నా ముఖం నువ్వు ముఖం చూసుకుంటే కడుపు నిండదు, కాలం గడవదు. బీ ప్రాక్టికల్, డోంట్ బి సినిమాటిక్. సో దిస్ కైండ్ ఆఫ్ రియల్ టాక్, రియల్ మెన్ ఆర్ రియల్ ఉమెన్ అంటే రియల్ టాక్ ఉంటుంది, రియల్ బిహేవియర్ ఉంటుంది. సో ఫేక్ ఈ రోజీ చీజీ చాలా క్రిప్పింగ్ ఉంటే మాత్రం జస్ట్ టేక్ కేర్ అండ్ ప్రాపర్ బౌండరీస్ అనగానే నాకు నీకు మధ్య గోడ కట్టడం కాదు, ఒక చిన్న లైన్ జస్ట్ దాటద్దు. ఎందుకు అంటే దిస్ ఈస్ మై ప్రైవేట్ స్పేస్, దిస్ ఈస్ మై ప్రైవేట్ స్పేస్ ఆఫ్ మై హార్ట్, ఇట్ విల్ గెట్ హర్ట్. సో అన్నప్పుడు వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్, నాట్ ఓన్లీ ఒక్కరికి. సో దట్ ఈస్ మై ఐడియా. ప్రేమ అందరికీ ఉంటుంది, బట్ పారామీటర్స్ చెక్ చేసుకోవడం ఈ సెంచరీలో జెన్జీకి అయితే 100% బంతాహే. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ప్రేమకి బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా, అది చూడాలా, ఇది చూడాలా అంటే నడవదు. బికాస్
మేడం చెప్పినట్టు లెట్స్ ఆల్ బి బ్యాంక్ ప్రాక్టికల్. బ్యాలెన్స్ కంటే బాగా మీ ఎమోషనల్ బ్యాలెన్స్ దెబ్బకొట్టద్దు. నేను ఇప్పుడు చెప్పింది అసలు నేను డబ్బు గురించి మాట్లాడలే. ఎమోషనల్ బ్యాలెన్స్ దెబ్బకొట్టకూడదు అంటే మాత్రము ఆచితూచి బంధంలోకి అడుగు వేయండి. ఎస్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా డీప్ కాన్వర్సేషన్ కావాలంటే కింద రజిత మైనంపల్లి గారి నంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.